జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈలోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్నీ తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం. జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి, లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్కు ఊపిరి పోసినట్లు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మోడీ ప్రభుత్వం కాల్ చేస్తామని చెప్పిన పూర్తి వందే మాత్రం పాడేది లేదు అని చెప్పేసి కేరళ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాజ్మోహన్ ఉన్నితన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. చూడండి వీళ్ళ కథ ఎట్టున్నాదో. సరిగ్గా వందే మాత్రానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సమయంలో ఈ ఆగస్టు 15న మన ఎర్రకోట పైన తొలిసారిగా వందే మాత్రం ఆలపించేందుకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న వేళ ఈ వివాదం రావడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మొదట ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుసుకోవాలా. కేరళలో జరుగుతున్న గొడవ వందే మాత్రం పాడాలా వద్దా అన్నదానిపైన కాదు. అర్థమవుతుందా? పూర్తి వందే మాత్రం గేయాన్ని పాడాలా, లేకపోతే ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాల్లో పాడుతున్నటువంటి మొదటి 2 చరణాలకే పరిమితం కావాలా అన్నదే అసలు వివాదం. ఆగస్టు 6న కేరళ చీఫ్ సెక్రటరీ అయినటువంటి బిశ్వనాథ్ సిన్హా ఒక సర్క్యులర్ను జారీ చేశారు. ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు జరిగేటటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను అలాగే వందే మాత్రం 150 సంవత్సరాల ఉత్సవాలతో కలిపి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించాలని చెప్పేసి ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. అక్కడి నుంచే పూర్తి వందే మాత్రం ఆలపించాలా, లేక మొదటి 2 చరణాలకే పరిమితం కావాలా అన్న చర్చ అనేది మొదలైంది. ఇప్పుడు గమనించాల్సిన ఒక విషయం ఏంటయ్యా అంటే, కేరళలో అధికారంలో ఉండేది బీజేపీ కాదు, లేకపోతే బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి కూడా కాదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం. సర్క్యులర్ బయటకు రావడంతో యూడీఎఫ్లోనే చిచ్చు అనేది మొదలైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి IUML నేతలు పూర్తి వందే మాత్రం ఆలపించాల్సిన అవసరం లేదంటూ స్పష్టంగా చెప్పేసినారు. IUML సీనియర్ నేత అయినటువంటి PK కున్హాలి కుట్టి కూడా పూర్తి వందే మాత్రం పాడడం యూడీఎఫ్ విధానం కాదంటూ తేల్చేశాడు. అర్థమవుతుందా? ఇంతలో CPIM కూడా రంగంలోకి దిగింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పినరయి విజయన్ పూర్తి వందే మాత్రం ఆలపించాలనే నిర్ణయాన్ని RSS అజెండా అంటూ యూడీఎఫ్ ప్రభుత్వంపైనే దాడి చేశాడు. ఎట్లున్నా చూడండి. CPIM రాష్ట్ర కార్యదర్శి MV గోవిందన్ కూడా ఇదే వాదనను ముందుకు తెచ్చాడు. ఇక్కడతో ఈ విషయం ఆగుంటే ఇది ఒక రాజకీయ వివాదంగానే మిగిలిపోయినాడు. కానీ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాజ్మోహన్ ఉన్నితన్ ఇంకో అడుగు ముందుకేసి పూర్తి వందే మాత్రం ఆలపించే ప్రసక్తే లేదని, నరేంద్ర మోడీ కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించినా కూడా పూర్తి వందే మాత్రం పాడబోమంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసినాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి హక్కు ఎవరికైనా కూడా ఉండాలి, కాదని చెప్పడంలే. పూర్తి వందే మాత్రం తప్పనిసరిగా ఆలపించాలా వద్దా అన్నదానిపైన అభిప్రాయం అనేది చెప్పొచ్చు, మీరు ఎందుకు వద్దంటున్నారు అని. కానీ ఒక జాతీయ గేయం విషయంలో కాల్చినా పాడం అనే స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. అంతేనా కాదా? అయితే ఈ వివాదానికి చరిత్ర కూడా ఉండాలి. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు 1875లో వందే మాత్రం గేయాన్ని రచించారు. 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించారు. 1905 స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతా కూడా మారు మోగిపోయింది. వందే మాత్రం గేయంలోని తర్వాత చరణాల్లో
దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి మన హిందూ దేవతల ప్రస్తావనలు ఉండటంతో అప్పట్లో కొంతమంది ముస్లిం నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది అప్పట్లోనే 1937లో కాంగ్రెస్ దీనిపైన చర్చించి అధికారిక కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలకే పరిమితం కావాలని చెప్పేసి నిర్ణయించింది. అంటే బుజ్జగింపు రాజకీయాలు అనేది అప్పటి నుంచే మొదలు పెట్టారు. ఇది మనకు స్వాతంత్రం రాకముందు నుంచే. అంటే ఇప్పుడు కేరళలో జరుగుతున్న ఈ వివాదం అనేది కొత్తదేం కాదు. ఇకపోతే సిపిఐఎం చేస్తున్నటువంటి ఆర్ఎస్ అజెండా ఆరోపణ దగ్గర మరొక ప్రశ్న కూడా వస్తుంది. వందే మాత్రం 1875లో రచించినారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఇప్పుడు 1925లో. అంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడడానికి 50 సంవత్సరాల ముందే వందే మాత్రం అనేది ఉండాలి. అందువల్ల పూర్తి గేయం ఆలపించాలన్న ప్రస్తుత నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ అజెండా అని చెప్పేసి విమర్శించవచ్చు. కానీ వందే మాత్రాన్ని ఆర్ఎస్ఎస్ కు చెందిందిగా చూపించడం మాత్రం చరిత్రకు విరుద్ధం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వందే మాత్రానికి ఉన్న గౌరవం అనేది కొనసాగింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జనగణమన జాతీయ గీతంగా ఉంటుందని, వందే మాత్రాన్ని కూడా జనగణమనకు సమాన గౌరవం ఉంటుందని చెప్పేసి ప్రకటించాడు. ఇప్పుడు వందే మాత్రం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 నవంబర్ 7వ తేదీ నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినారు. ఇకపోతే రేపు ఆగస్టు 15వ తేదీన జరిగేటటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవంలో మరొక కీలక ఘట్టం నమోదు కాబోతోంది. మన రక్షణ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటకు చేరుకున్న తర్వాత మన జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ముందు ఎర్రకోట ప్రాకారాల నుంచి తొలిసారిగా వందే మాత్ర గేయాన్ని ఆలపించబోతున్నారు పూర్తి స్థాయిలో. అందుకే కేరళలో జరుగుతున్నటువంటి ఈ వివాదంలో అసలు ప్రశ్న అనేది చాలా సింపుల్ గా ఉండాలి. పూర్తి వందే మాత్రం పాడాలా వద్దా అన్నదానిపైన ఎవరికైనా కూడా అభిప్రాయం అనేది ఉండొచ్చు. కానీ 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వందే మాత్రాన్ని ఆర్ఎస్ఎస్ అజెండా అంటూ ఒక రాజకీయ ముద్ర వేయడం ఎంతవరకు సరైంది? అలాగే మేము కాల్చినా కూడా పాడమనేటటువంటి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ? అంటే దాంట్లో ఏది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతి మాత వాళ్ళ పేర్లు ఉన్నాయనే కదా వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజెంట్ హిందూ సామాజిక వర్గాన్ని వీళ్ళు వ్యతిరేకించట్టే కదా, అంతేనా కాదా? ఒకవైపు ఎర్రకోట పైన తొలిసారిగా వందే మాత్రం ఆలపించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. మరోవైపు కేరళలో అదే వందే మాత్రం పూర్తి ఆలాపన పైన రాజకీయ రగడ అనేది నడుస్తుంది. రాజకీయంగా ఎవరిని విమర్శించినా చేసుకోండి, దానికి కాదనంలే. కానీ స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని కదిలించినటువంటి వందే మాత్రం గౌరవాన్ని మాత్రం రాజకీయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బలి చేయొద్దు. ఒకవేళ మీరు ఆ విధంగా చేశారా ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు, ఎప్పటికి కూడా మిమ్మల్ని ఆదరించరు. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఈ దొంగ డ్రామాల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.